ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ వంక 18. పదే చెప్తున్నాను కాదు కానీ నా శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే రావట్లేదని నేను అనుకుంటున్నా. దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి రికమెండ్ చేయండి. సంగీతం, సాహిత్యం రెండు కూడా మీకు వినిపిస్తున్నా, రెండు విలువలు కూడా తెలియజేస్తున్నా. దయచేసి నిజంగా కంటెంట్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే రికమెండ్ చేయండి. ఇదే మీ దగ్గర నుంచి ఆశిస్తున్నా. నేను ఈరోజు రివ్యూ చేయబోతున్న సాంగ్ నిరీక్షణ మూవీ నుంచి చుక్కల్లే తోచావే. ఈ సాంగ్ పాడింది యేసుదాస్ గారు. ఇక్కడ ఆయన గురించి చెప్పాలి మనం, ఎందుకంటే యేసుదాస్ గారు ఈ సాంగ్తోనే, అంటే ముందు ఎన్ని సాంగ్లైనా పాడి ఉండొచ్చు, కానీ ఈ సాంగ్తోనే ఆయన కంప్లీట్గా ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా వెలుగులోకి వచ్చింది ఈ సాంగ్తోనే. అలాగే యేసుదాస్ గారు తెలుగు, తమిళ్, అలాగే కన్నడ, మలయాళం అన్ని భాషల్లో కూడా ఈ మూవీ వచ్చింది. అన్ని భాషల్లో కూడా ఆయనే పాడడం జరిగింది. అన్ని భాషల్లో కూడా ఆయన ఈ సాంగ్తో ఇంకా లెజెండరీగా మారిపోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ అనేది ఉంటుంది. ఇదే ఈ సాంగే యేసుదాస్ గారికి బ్రేక్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సాంగ్కి లిరిక్స్ ఇచ్చింది వేటూరు గారు. అలాగే ఈ సాంగ్కి మ్యూజిక్ ఇచ్చింది ద గ్రేట్ లెజెండరీ కంపోజర్ ఇళయరాజా గారు. చుక్కల్లే తోచావే ఇనల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నేనెతికానే చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే పూసిందే పూలమాను నీ దీపంలో కాగిందే నా పేద గుండె నీ తాపంలో ఊగానే నీ పాటలో ఉయ్యాలై ఉన్నానే ఈనాటికి నేస్తానై ఉన్నదొక్క దూరం ఎన్నాళ్ళకు చేరం తిరంగి నేరం చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నేనెతికానే తానాలే చేశాను నీ స్నేహంలో ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో ఆనాటి నా కళ్ళలో నీ కళ్ళే ఈనాటి నా కళ్ళలో కన్నీలే ఉందా కన్నీళ్ళకు అర్థం ఇన్నేళ్ళుగా వ్యర్థం చట్టం రాజ్యం చుక్కల్లే తోచావే ఇనల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నేనెతికానే
ఈ సాంగ్లో హైలైట్ ఏంట్రా అంటే చాలా 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 చక్కని వర్డ్స్ ఉన్నాయి. ఇంచుమించుగా 40 ఇయర్స్ క్రితం అంటే నాకు తెలిసినంత వరకు నా చిన్నతనంలో ఎవరైనా చుక్కల్ని చాలామంది సుక్కలు అనేవారు. ఈ సాంగ్లో అది ఉంది. అలాగే వెన్నెల్ని ఎక్కువ మంది ఎన్నిలా అనేవారు. ఈ సాంగ్లో అది ఉంది. వెతికాను అనే దాన్ని ఎక్కువ మంది అప్పుడు అనేవారు, ఇప్పటికీ అంటున్నారు నెతికాను అని. ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నెతికానే వెతికాను అనడాన్ని నెతికానని ఇప్పటికీ చాలామంది అంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది మా గ్రామంలో కావచ్చు, ఎక్కువగా నేను విలేజ్లో పెరిగిన వాడిని కాబట్టి ఎక్కువ మంది స్నానాన్ని తానాలు అనేవారు. తానం చేసావా అని నా చిన్నతనంలో ఎక్కువగా అనేవారు. నా సరౌండింగ్స్ అందరూ మ్యాక్సిమం ఇలాగ అనేవారు. ఇప్పుడు ఎక్కడ వినబడట్లేదు, కానీ ఇప్పుడు ఈ సాంగ్లో తానాలే చేసాను నే నీ స్నేహంలో ఇందులో ఉంది. ఈ సాంగ్ హైలైట్ ఏంట్రా అంటే మొత్తం హైలైట్ అని చెప్పుకోవచ్చు, కానీ 2 లైన్స్ మాత్రం ఎంత చెప్పినా తక్కువేనండి. ఆనాటి నా కళ్ళలో నీ కళ్ళే, ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే, ఉందా కన్నీళ్ళకు అర్థం ఇన్నేళ్ళుగా వ్యర్థం చట్టం రాజ్యం. ఈ 2 లైన్స్ చాలా 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 హైలైట్ అని చెప్పుకోవాలి. ఇందులో ఎంత డెప్త్గా ఆలోచిస్తే చాలా అర్థం ఉందండి ఇందులో. ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే, ఒకప్పుడు నీ కళ్ళలో నా కళ్ళే అంటే ఒకప్పుడు నీ కళ్ళల్లో నేను మాత్రమే, నీ కళ్ళకి నేను మాత్రమే ప్రపంచం. అదే ఈరోజు నా కళ్ళల్లో కన్నీళ్ళే. ఆ కన్నీళ్ళకి కారణం ఎవర్రా అంటే ఏం అర్థం అండి. ఆ కన్నీళ్ళకి అర్థం ఉందా, నా కన్నీటి బొట్టుకి అర్థం ఉందా అని చెప్పడం. అలాగే ఇంకా హైలైట్ ఏంట్రా అంటే చూడండి, ఇన్నేళ్ళుగా చట్టందే రాజ్యం, ఈ కన్నీళ్ళన్నీ కూడా వ్యర్థం, చట్టందే రాజ్యం. ఫైనల్గా ఎవరు నెగ్గుతారా అంటే చట్టం నెగ్గుతుంది అని చెప్పడం జరిగింది. చట్టం నెగ్గడం ఏంటి? ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోవాలి అని అనుకునేటప్పుడు ఆ ఇద్దరిలో ఏ పర్సన్ అయినా సరే కలిసి ఉండాలని కోరుకుంటే ఎవరు నెగ్గుతారో తెలుసు. అంటే ఇద్దరిలో ఒక్కరు విడిపోవాలనుకున్నా విడిపోతారు, కానీ ఇద్దరిలో ఒక్కరు కలిసి ఉండాలన్నా సరే విడిపోతారు. కానీ అక్కడ గెలిచేది ఎవర్రా అంటే విడిపోవాలనుకున్న వ్యక్తి గెలిచినట్లు కాదు, చట్టం గెలిచినట్లు. ఎందుకంటే ఒక వ్యక్తి విడిపోవాలనుకున్నా ఇంకొక వ్యక్తి కలిసి ఉండాలని కోరుకునేటప్పుడు ఆ వ్యక్తితో ఉంటేనే వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉంటారనేది నా ఆలోచన. అక్కడ ఎవరు నెగ్గుతున్నారా అంటే వాళ్ళకి ఆ రైట్స్ ఇస్తుందే చట్టం. అవతల వ్యక్తి విడిపోకూడదని కోరుకున్నప్పటికీ కూడా యువతల వ్యక్తి విడిపోవాలనుకుంటే చట్టంలో ఉన్న రైట్స్ ఉన్నవి చూడండి, ఆ రైట్స్ వల్ల విడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఫైనల్గా ఎవరు నెగ్గుతున్నారా అంటే ఇద్దరూ కాదు, చట్టం నెగ్గుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉంటే డెఫినెట్గా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ మనస్పర్ధలు దాటుకొని వెళ్తేనే కదా జీవితం. ఇది ఈ సాంగ్లో ఇది చెప్పడం జరిగింది. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ సాంగ్ గురించి, సాంగ్ పాడిన యేసుదాస్ గారు హైలైట్, సాంగ్ రాసిన వేటూరి గారి హైలైట్, లేకపోతే కంపోజ్ చేసిన ఇళయరాజు గారి హైలైట్ అని చెప్పేసి నేను ఎవరిని చెప్పను. ముగ్గురు కూడా లెజెండరీస్. అలాంటి లెజెండరీస్ నుంచి ఎలాంటి అవుట్పుట్టే వస్తుంది. అయితే అసలు ఏం లిరిక్స్, ఏం సాంగ్ పాడారు, ఏమి కంపోజ్ చేశారు, అసలు ముగ్గురికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నా, ఈక్వల్ క్రెడిట్ ఇస్తున్నా నేనైతే. ఎవ్వరు తక్కువ కాదు. ఫైనల్గా ఈ సాంగ్కి ముగ్గురు అర్హులే ఈ సాంగ్ క్రెడిట్ తీసుకోవడానికి. మరి మీరు మీ ఆలోచన ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.